బెట్టింగ్ భూతం ప్రాణం తీస్తోంది. ఈజీ మనీ కోసం సరదాగా మొదలుపెట్టి బానిసలుగా మారిపోతున్నారు. అప్పులు పాలై తిరిగి కట్టలేక ఇంటిలో వాళ్లకు చెప్పలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. నిరక్షరాస్యులు, లోకం పోకడ తెలియని వాళ్ళు ఉన్నారంటే ఏమో అనుకోవచ్చు, కానీ సంఘంలో గౌరవప్రదమైన ఉద్యోగాలు చేసుకున్న వారు సైతం దీనికి చిక్కి వెలువెల్లాడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఆన్లైన్ బెట్టింగ్ భూతం పంజా విసురుతోంది. ఆన్లైన్ రమ్మీ కల్చర్, రమ్మీ సర్కిల్, ఆన్లైన్ లుడో, ఆన్లైన్ క్యాసినో యాప్, మహాదేవ్ 98 హబ్ క్రికెట్ బెట్టింగ్లు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, పోలీసులు, వ్యాపారులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు ఆన్లైన్ పెయిడ్ గేమ్స్, బెట్టింగ్లతో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో రిజర్వ్ బలగాల పోలీసులతో పాటు సివిల్ పోలీసులు ఆన్లైన్ రమ్మీ వంటి వాడి తీవ్రంగా నష్టపోయి అప్పులు చేసి బతుకీడుస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే గద్వాలలో ఓ ఉపాధ్యాయుడు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లతో 10 కోట్ల మేర నష్టపోయి ఆస్తులమ్మి తిరిగి చెల్లించిన ఘటన గతేడాది కలకలం రేపింది. నారాయణపేట జిల్లా పరిధిలోని కోస్గి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుడిసె వెంకటయ్య కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఆన్లైన్ ప్రకటనలు చూసి వెంకటయ్య ఆకర్షితుడయ్యాడు. ఈజీ మనీ కోసం ఆన్లైన్ రమ్మీతో పాటు పలు రకాల బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టాడు. డబ్బులు పోగొట్టుకుంటున్న ఆన్లైన్ గేమ్లకు బానిస కావడంతో వడ్డీ వ్యాపారులు, బంధువులు, స్నేహితుల వద్ద లక్షల్లో అప్పులు చేసి నష్టపోయాడు. అప్పుల బాధ భరించలేక గతేడాది భార్యాపిల్లలతో స్వగ్రామానికి చేరుకున్నాడు వెంకటయ్య. కోస్గిలో ఓ అద్దె ఇంట్లో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా చేరి కుటుంబాన్ని పోషించేది. ఈ క్రమంలో వెంకటయ్య స్వగ్రామంలో కూడా భారీగా అప్పులు చేసి ఆన్లైన్ గేమ్స్ ఆడి సొమ్ము పోగొట్టుకున్నాడు. రోజురోజుకు అప్పులు పెరగడంతో వాటిని తీర్చేందుకు సొంత గ్రామంలో తనవాటాగా వచ్చిన వ్యవసాయ భూమితో పాటు ప్లాట్లను అమ్మి దాదాపు ₹1 కోటి అప్పు తీర్చాడు. అయినా కట్టాల్సిన మొత్తం మిగిలే ఉండడంతో మనస్తాపానికి గురయ్యాడు. అప్పుల విషయం ఇంట్లో చెప్పలేక, ఒత్తిడి భరించలేక వారం కిందట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటయ్యకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. మేము కొంతవరకు అమౌంట్ కట్టినాము, మిగతా అమౌంట్ ఇంకా ఎక్కువ ఉందని చెప్పలేదు ఆయన. మేము మస్తు అడిగినాం కానీ చెప్పలేదు. లాస్ట్కి వస్తే ఇట్లా కొన్ని బయట కూడా తీసుకున్నా. బయట వాళ్ళ టార్చర్ ఎక్కువైంది నాకు. ఆ టార్చర్ భరించలేక ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఆయనకు మంత్లీ శాలరీ వచ్చేసి 70 నుంచి 1 lakh వరకు. మొన్ననే ప్రమోషన్ కూడా వచ్చింది అన్నారు. మేడం కాల్ చేస్తే సరిపోతలేదని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను. అత్యాశకు పోయి తెలిసిన వారి దగ్గర లక్షల్లో అప్పు చేసి వాటిని చెల్లించలేక వెంకటయ్య ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఆన్లైన్లో వివిధ ప్లాట్ఫామ్లో పెట్టినారు. ఆ అప్పులు తీర్చలేకనే చనిపోయి ఉండొచ్చు అని వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు ఫిర్యాదు చేసినారు. మేము కూడా అతని ల్యాప్టాప్ ఒకటి చనిపోయే ముందులో ఒక వైట్ పేపర్ అతను రాసిండు. ఆ వైట్ పేపర్ అవి చూస్తే కూడా అతని పేరు మీద కొన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అతను నేను చనిపోయినప్పుడే అవి క్లెయిమ్ చేయాల్సిందిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సూచించిండు. మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద, ఉద్యోగి నిరుద్యోగి అనే తేడా లేకుండా ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి బలవుతున్నారు. ఈజీ మనీ కోసం ఆన్లైన్ జూదానికి అలవాటు పడి ఆపై బానిసలుగా మారుతున్నారు. అప్పులు చెల్లించలేక, కుటుంబానికి చెప్పలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే కొందరు విషయం బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని ఆస్తులు అమ్ముకుంటున్న సందర్భాలున్నాయి. మరికొందరు అప్పులు చెల్లించాలని వస్తున్న ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరదాగా అలవాటై చివరకు ప్రాణాలు హరిస్తున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్. హైస్కూల్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు అందరూ వీటికి బాధితులుగా మారుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి బలయ్యాడు. అప్పులు కట్టలేక ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ వేయండి, లక్షలు గెలుచుకోండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి, మీరు సమాజంలో హాయిగా దర్జాగా బతకొచ్చు అంటూ రోజు లేస్తూనే సెల్, ల్యాప్టాప్, కంప్యూటర్లలో ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ముందుగా చిన్నగా తక్కువ డబ్బులతో ప్రయత్నిద్దాం, ఏం పోతుందని సరదాగా ప్రయత్నించడం. కాస్త డబ్బులు రాగానే అరే ఇది బాగుందే అంటూ పూర్తి స్థాయిలో బెట్టింగులకు దిగుతున్నారు. తర్వాత అది వ్యసనంలా మారి ఉన్నదంతా పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవలే వరంగల్ జిల్లాలో ఓ విద్యార్థి బెట్టింగ్ మాయాజాలానికి ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని దేవేందర్, సంధ్యల కుమారుడు గణేష్. తండ్రి దేవేందర్ 10 ఏళ్ల క్రితం తాటి చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. తల్లి సంధ్య కష్టపడి ఉన్నదానిలో కొడుకును బీటెక్ చదివించింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి అలవాటు పడ్డాడు గణేష్. బెట్టింగ్ గేమ్స్లో ₹7 లక్షల వరకు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. ఆన్లైన్ గేమ్స్ కోసం మిత్రుల నుంచి లక్షల రూపాయలను అప్పుగా తీసుకుని బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బుల్ని తిరిగి ఎలాగైనా సంపాదించాలనే ఉద్దేశంతో దసరా సెలవులకు ఇంటికి వచ్చిన గణేష్ తన తల్లి దగ్గర నుంచి ₹80,000 తీసుకువెళ్లాడు. డబ్బులన్నీ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్లో పెట్టి పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
చేసిన అప్పులు తీర్చడం ఎలాగో అర్థం కాక ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేక మనస్తాపానికి గురైన గణేష్ అక్టోబర్ 23వ తారీఖున తన రూంలో కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 28న మృతి చెందాడు. చేతికంది వచ్చిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబాలను కూల్చి ప్రాణాలు తోడేస్తున్న బెట్టింగ్ తోడేళ్లను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఎన్నో కుటుంబాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడారిగూడెంలో బత్తిని గణేష్ అనే అబ్బాయి ఒక 15 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చదువుకుంటున్నారని వాళ్ళు అనుకుంటారు. ఆన్లైన్లలో బెట్టింగ్లతోటి చాలామంది పిల్లలు విద్యార్థులు బీటెక్ చేసే విద్యార్థి ఇలా చనిపోయిందంటే చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రికి ఒకే ఒక కొడుకు, తండ్రి కూడా తాటి చెట్టుపై నుండి పడి చనిపోవడం జరిగింది. ఈ తల్లిదండ్రికి ఉన్నటువంటి ఈ ఒక్క కొడుకు కూడా ఈరోజు బెట్టింగ్ తోటి సొసైటీ చేసుకొని పాయిజన్ తీసుకొని గట్కేసర్లో బెట్టింగ్ పెట్టి 3 లక్షల అప్పు చేసి దీనివల్ల చనిపోవడం వల్ల తల్లిని కోత విధించినది. ఆన్లైన్ బెట్టింగ్ పెట్టుబడుల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబానికి బాసటగా నిలవాల్సిన వారే ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటుంటే ఆ కుటుంబాలు ఎలా బతకాలో అర్థం కాక నిర్వేదంలో మునిగిపోతున్నాయి. జనంపై ఆకర్షణీయమైన రంగులు వలేస్తున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్. ఇన్స్టంట్ గా కోటీశ్వరుడు అయిపోయే అవకాశం ఉందని ఆశపడుతున్నాయి. మనిషిలోని బలహీనతను వాడుకుంటున్నాయి. ఇంకేముంది, అందిన చోటల్లా అప్పు చేయడం, ఆన్లైన్ బెట్టింగ్లు, షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఉన్నది పోగొట్టుకుని కొందరు తమ ప్రాణాలు తీసుకుంటూ ఉంటే మరికొందరు కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ కుటుంబం ఉసురు తీసింది ఆన్లైన్ భూతం. మంచిర్యాల జిల్లాలో ఆన్లైన్ భూతం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. తాండూరు మండలం కాశీపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. ఆన్లైన్ ట్రేడింగ్ కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. 1 కాదు 2 కాదు 30 లక్షల రూపాయలు అప్పులు చేయగా వాటి మిత్తి పెరగడం, తిరిగి చెల్లించే స్తోమత లేక ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అప్పుడు కాపాడారు. చివరకు అప్పుల భారం ఇంట్లో వారి వరకు చేరాయి. దీంతో తండ్రి సముద్రాల మొండయ్య, తల్లి శ్రీదేవి, కూతురు చిట్టి సహా శివప్రసాద్ ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈ నెల 10వ తేదీన గడ్డి మందును కూల్ డ్రింక్లో కలిపి తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ యొక్క వాళ్ళ కొడుకు చేసిన అప్పులకు తండ్రి మరియు ఇంటిల్లిపాది చచ్చిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ షేర్ మార్కెట్ వల్ల ఇక్కడ సైబర్ క్రైమ్ కూడా కొంచెము చూసుకొని ఏవైతే షేర్ మార్కెట్లు ఉన్నాయో ఆ షేర్ మార్కెట్లను ఆపే విధంగా, మరి ఇంతమంది ప్రాణాలు పోతున్నా కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్ పట్టించుకోకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికీ కూడా మరి యువకులు ఇట్లాంటి గేములలో స్టాక్ మార్కెట్లో కావచ్చు, షేర్ మార్కెట్లో కావచ్చు, ఇట్లాంటి వాటి జోలికి పోకుండా మరి ప్రాణాలను తీసుకోవద్దని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో శివప్రసాద్ పలువురు వద్ద అప్పులు చేసి ఆన్లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అప్పులు వాళ్లు బాకీ చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ ఏమాత్రం అవగాహన లేని రంగం. అయినా డబ్బులు సంపాదించాలనే ఆశ. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టాడు. లాభాలు రాకపోగా నష్టాలు మిగిలాయి. చేసిన అప్పులు, వాటికి వడ్డీలు, అప్పుల వాళ్ల ఒత్తిళ్లు అన్నీ కలిసి ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. కాశీపేటకు చెందిన సముద్రాల శివప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. షార్ట్కట్లో ధనవంతుడు కావాలనే ఆశతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని భావించాడు. కానీ తనకు ఏమాత్రం తెలియని రంగం కావడంతో యూట్యూబ్లో చూసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. అందుకోసం వీలైన చోట్లల్లా అప్పులు చేశాడు. స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చాయి. చేసిన అప్పులు, వాటికి వడ్డీలు పెరిగిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. తండ్రి మొండయ్య చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు. అలాంటిది లక్షల్లో అంటే ఆ కుటుంబం భరించే పరిస్థితుల్లో లేకపోవడం, అప్పిచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కొన్ని నెలల కింద శివప్రసాద్ ఏపీకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ 108 సిబ్బంది ఇచ్చిన సమాచారంతో శివప్రసాద్ను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ అప్పుల బాధలు పెరిగిపోవడంతో కుటుంబం ప్రాణాలు తీసుకుంది. 30-40 లక్షల రూపాయల వరకు ఇతను అప్పున్నరాట వీళ్ళిద్దరు. ఇంటి యజమాని మొండయ్య, ఆ యజమాని భార్య శ్రీదేవి, వాళ్ళ కూతురు చైతన్య, వాళ్ళ కొడుకు శివప్రసాద్, ఇట్లా 4 వ్యక్తులు పాపం నిండు ప్రాణాల్ని వాళ్ళు బలివ్వడం జరిగింది ఈ స్టాక్ మార్కెట్కు, ఈ ఆన్లైన్ గేమ్స్కు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ స్టాక్ మార్కెట్, ఈ ఆన్లైన్ గేమ్స్ ఇదంతా ఏంది, దీని మీద ఇలాంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకొని ఇలాంటి
చావులు మునుముందు జరగకుండా పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపైన ఉందని చెప్పేసి జిల్లా వాసులందరూ, ఇక్కడ పట్టణ ప్రజలందరూ, కాస్పేట గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరోవైపు మంచిర్యాలలోని రెడ్డి కాలనీకి చెందిన ఇప్ప ముదయ్య, రాజేశ్వరి చిన్న కొడుకు వెంకటేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, భార్య వర్షిణి 2 పిల్లలతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారంలో ఓ అపార్ట్మెంట్లో ఉంటూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ బెట్టింగ్లో పెడుతూ సుమారు 25 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు వివిధ కంపెనీల్లో లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నారు. యాప్ లోన్ చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో వెంకటేష్, వర్షిణిలో తీవ్ర మనస్తాపానికి గురై ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందనుకుని సెప్టెంబర్ 1న 2 పిల్లలతో కలిసి హైదరాబాద్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ రుణాలు, స్టాక్ మార్కెట్, షేర్స్, బిజినెస్ పేరుతో జనం ప్రాణాలు తీసుకుంటున్నారు. అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టడం, ముందుగా కొద్ది మొత్తంలో డబ్బులు రావడంతో ఆశ రెట్టింపై అప్పు చేసి మరీ డబ్బులు తగలేస్తున్నారు. ఈ ఉచ్చులో ఇరుక్కుపోయామని, తిరిగి బయటకు రాలేమని తెలియడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఇన్నాళ్లు కంటికి కనిపించకుండానే అకౌంట్ లూటీ చేసే కేటుగాళ్లు ఇప్పుడు వీడియో కాల్ చేసి మరీ అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. నిరక్షరాస్యులే కాదు, చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసిన నయా సైబర్ మోసం ఖాకీలకే సవాలుగా మారింది. ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సురేందర్ రెడ్డికి తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి సూట్ వేసుకుని స్వీట్ వాయిస్ తో చాలా హుందాగా కనిపించడంతో అతగాడి మాటలకు బాధితుడు ఫ్లాట్ అయిపోయాడు. క్రెడిట్ కార్డు అప్లై చేస్తానని సురేందర్ రెడ్డిని నమ్మించి అతని వ్యక్తిగత డేటా మొత్తం వీడియో కాల్ మాట్లాడుతూనే సేకరించాడు. తనకు అవసరమైన డేటా చేతిలో పడ్డాక కాల్ కట్ చేశాడు. బాధితుడి అమౌంట్ నుంచి 1,34,000 రూపాయలు మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్లపై బ్యాన్ ఉందని పోలీసులు చెప్తున్నారు. అసలు బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదిస్తాము అనుకోవడం పూర్తిగా అర్ధరహితమని హెచ్చరిస్తున్నారు. ఎవరూ ఉట్టినే డబ్బులివ్వరని, మీ డబ్బులు కాజేసేందుకు వారు పంపుతున్న ట్రాప్గా గుర్తించాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇలాంటి మోసాల నుంచి బయటపడొచ్చని హితవు పలుకుతున్నారు పోలీసులు. మోసపోతే సైబర్ క్రైమ్ నెంబర్కు ఫోన్ చేసి రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు ఆన్లైన్. ఇప్పుడు మాకు వచ్చిన ఐపీస్ కానీ, ఇప్పుడు మోసపోతున్న వాళ్ళు ఇచ్చిన ఐపీస్ కానీ ఏదైనా చూస్తే కూడా మనము దుబాయ్, కంబోడియా నుంచి అవుతున్నాయి. ఇవన్నీ అక్కడ హోస్ట్ అక్కడ నుంచి అవుతున్నాయి. కాబట్టి మనం మోసపోయిన తర్వాత అమౌంట్ మనకి రీఫండ్ రావాలి అంటే ఖచ్చితంగా 1930లో కంప్లైంట్ చేస్తేనే. అదేంటంటే ఎన్సీఆర్బీ పోర్టల్, అది అంటే I4C ప్లస్ బ్యాంకింగ్ వాళ్ళు ప్లస్ టెక్నికల్, అంటే టెక్నికల్ ఇన్ ద సెన్స్ ఈ వాట్సాప్ కానీ, ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, బ్యాంకింగ్ అంటే ఫైనాన్షియల్ దానికి రిలేటెడ్ అమౌంట్ మనీ ట్రయల్ అనేది ఏదైతే ఉంటుందో, మీరు 1930లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ అమౌంట్ ఎక్కడైతే ఫ్లోట్ అయిందో అమౌంట్ మొత్తం ఫ్రీజ్ చేసి కోర్టు త్రూ మనం రిఫండ్ చేయడానికి